రైట్, మనతో పాటు ఆరుణ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తూ ఉన్నారండి అక్కడ ప్రొటెస్ట్లో మొన్న జరిగినటువంటి కొంత ఘర్షణ వాతావరణం, లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ అవన్నీ కూడా ప్రయోగించారు. అయితే ఆ రాళ్ళే ఏది ఇప్పుడు మీరు గుర్తు చేసిరో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ విసిరితేనే వీళ్ళు లాఠీ చార్జ్ చేసిరనే ఒక వాదాన్ని కొన్ని వీడియోస్ విజువల్స్ని బయటికి తీసుకొస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు మనం దీన్ని? సో ఎవరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయో, ఎవరి చేతుల్లో పువ్వులు ఉన్నాయో, ఎవరి చేతిలో బుక్కులు ఉన్నాయో, ఎవరి చేతుల్లో లాఠీలు ఉన్నాయో మనకు కనిపిస్తూనే ఉంది. స్టూడెంట్స్ చాలా డెమోక్రటిక్గా పువ్వులతోటి, బుక్కులతోటి, పోస్టర్స్తో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులు చాలా అన్యాయంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని లాఠీ చార్జీలతో కొట్టడం, టియర్ గ్యాస్లు వదలడం అండ్ దానికి ఇలాంటి ప్రొపగెండా యాడ్ చేయడం అనేది దేశానికి చాలా 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 థ్రెట్ ఉంది. సో వీ హ్యావ్ టు కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రుటాలిటీ బై ద పోలీస్ అండ్ హూ ఎవర్ ఆర్డర్డ్ దట్ కైండ్ ఆఫ్ బ్రుటాలిటీ అండ్ అలౌడ్. సో యా, దట్ ఈస్ అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులోకి అసలు మతం ఎందుకు తీసుకొస్తున్నారు? వాళ్ళు నిజంగా నీట్ కోసమే ప్రొటెస్ట్ చేస్తే మతం ఎందుకు వచ్చింది, జై శ్రీరామ్ అనొద్దని ఎందుకు చెప్తున్నారని చెప్పి మాట్లాడింది. అసలు ఏం జరిగింది అక్కడ? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన విజువల్స్ కొన్ని వేసి పదే పదే చెప్తా ఉన్నారు, నేను జై సంవిధాన్ అంట అని చెప్పి ఆయన అన్న క్రమాన్ని, జై సంవిధానాన్ని సంవిధానే జై శ్రీరామ్ అంటుంది, అలా మీరు జై శ్రీరామ్ అనడానికి మీకు నొప్పింది అని అడుగుతా ఉన్నారు. సో అది ఇండివిజువల్ చాయిస్, ఇండివిజువల్ రైట్. ఎవరు జై శ్రీరామ్ అనాలి, ఎవరు జై సంవిధానం అనాలి అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. ఎందుకు జై శ్రీరామయ్య అని ప్రొపగెండా ఎందుకు? నిజంగా ఈరోజు దేవుళ్ళని ఎవరైనా భ్రష్టు పట్టించారు అని అంటే అది బీజేపీ గవర్నమెంటే. వాళ్ళు ఓన్ చేసుకొని, అసలు ఎవరండి రాముడు? ఎన్ని కోట్ల మంది వాడు కాదా? బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంటుంది? హిందూయిజంని బీజేపీ ఎందుకు ఓన్ చేసుకుంటుంది? అయినా హిందూయిజంని అంటుంటే బీజేపీ ఎందుకు ఓన్ చేసుకోవాలి? బీజేపీని అంటుంటే హిందూయిజం ఎందుకు ఓన్ చేసుకోవాలి కదా? అంటే మోనోపోలీ స్టార్ట్ చేస్తున్నారా? దేవుళ్ళని ఆక్యుపై చేసుకుంటారా? అంటే మొత్తం కబ్జా చేస్తారు, ఇక దేవుళ్ళని కూడా మీరే కబ్జా చేస్తారు, ఎవరికి రైట్ ఉండదా? సో ఆయన కూడా ఏంటి, యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఐ సే సేవ్ డెమోక్రసీ, ఐ సే సంవిధాన్ జిందాబాద్ కదా. అది నా ఇండివిజువల్ చాయిస్. నేను తెలంగాణ నుంచి వచ్చిన, జై తెలంగాణ అంట. నేను ఇక్కడ పుట్టినా పెరిగినా అన్ని చేసిన. సో జై తెలంగాణ అనడంలో ఏముంది? సో ఆయన జై సంవిధానం అంటే నువ్వు జై శ్రీరామాను, అంతేగాని ఆయనని జై శ్రీరామాను, జై శ్రీరామ్ అంటేనే నువ్వు హిందూ, జై శ్రీరామ్ అంటేనే ఈ నేషన్లో నీకు ప్లేస్ ఉంది అని అంటే అట్లా ఎంతమంది నిన్ను ప్రొటెస్ట్కి కొన్ని లక్షల మంది వచ్చారు. మరి ఆ లక్షల మంది ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదా? ఆ స్టూడెంట్స్ ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదా? కంటిన్యూగా తెలంగాణ ప్రొటెస్ట్ జరుగుతుంది, డే అండ్ డే ప్రొటెస్ట్ జరుగుతుంది. మరి వీళ్ళందరూ కాదా? వీళ్ళందరూ కాకపోతే ఆధార్ కార్డులు ఎందుకు? వీళ్ళందరికీ కాకపోతే ఓటర్ ఐడీలు ఎందుకు? అసలు ఏంటి? సో మీరే ఒక సిస్టమ్ని తీసుకొస్తారు, ఆ సిస్టంలో వీళ్ళు ఇండియన్స్ అని చెప్తారు, మళ్ళీ వీళ్ళు ఇండియన్స్ కాదని మీరే ప్రొపగండా చేస్తారు. సో వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ యాక్చువల్లీ? అక్కడ ట్రక్ ఒకటి చూపెట్టి రాళ్ళ ట్రక్కుని తెచ్చుకున్నారు వీళ్ళు. నిజంగా ప్రొటెస్టర్స్ అయితే ఈ రాళ్ళ ట్రక్కులు, వెహికల్స్ ధ్వంసం చేయడం ఇవన్నీ చేస్తారా? వీళ్ళు రౌడీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయట ఎవరో చెప్తే వేరు, బాజాప్తా ఎవరినైతే డిమాండ్ కోరుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్, ఎవరి డిమాండ్ కోసం, ఎవరి రిజిగ్నేషన్ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆయనే వచ్చి వీళ్ళంతా టెర్రరిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎట్లా చూడొచ్చు మనం? సో అలిగేషన్స్ వేసేటప్పుడు కూడా కొంత కామన్ సెన్స్, కొంత బుద్ధి ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక లారీ ట్రక్ నిండా రాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఆల్రెడీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ జరిగితే ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా, ఇస్తున్నావు కదా, దెన్ ఓన్లీ యూ అలౌ టు గో ఇన్ సైడ్. సో ఇంత ట్రక్కులు అంటే రాళ్ళతో ఇంత పెద్ద ట్రక్ వస్తూ ఉంటే అట్లీస్ట్ చెక్ పోస్ట్ల దగ్గర ఏం జరుగుతుంది, అట్లీస్ట్ ట్రాఫిక్ సైట్స్ దగ్గర ఏం జరుగుతుంది? అంత పెద్ద రాళ్ళ ట్రక్ ఎట్లా లోపలికి వచ్చింది అండ్ ఆ రాళ్ళ ఎడికెళ్ళి తీసుకొచ్చారు? బుద్ధి కొంత, నేనే సైన్స్ చదవమనట్లే, మీకు రాదు, మీరు చదవరు. సో కొంచెం బుద్ధి అయినా ఉపయోగించండి. ఒక కామన్ మనిషిలా, ఒక జనరల్ హ్యూమన్ లాగా ఆలోచించినా కానీ మనకు అర్థమవుతుంది అది ఒక ఫేక్ అలిగేషన్ అని చెప్పి. ఒకవేళ నిజంగానే అలా ఉంటే కోర్టులు మీ చేతుల్లోనే ఉన్నాయి, పదవులు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎంతసేపు మీకు ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి ఎంతసేపు? అంటే మీ మాట కూడా వింటలేదా? మరి మీ అలిగేషన్స్ కూడా తీసుకోవట్లేదా? అంటే మీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎంతవరకు చేస్తున్నారు అనేది. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, దాదాపుగా 22 రోజుల నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంటే మేము చాలా శాంతియుతంగా ఓపిక పట్టినాం, డెమోక్రసీని కాపాడే ప్రయత్నం చేసినాం, ఎక్కడ కూడా ఎవరి మీద
చేయి చేసుకోలేదు. ఓపిక పట్టి పోలీసుల మీదకి వీళ్ళు దాడి చేస్తే తిరిగి వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు డిమాండ్ చేసేది ఏంది, వాళ్ళ నుంచి ఆన్సర్ కోసమా లేదంటే ప్రొటెస్ట్ జరగని అని చెప్పి అక్కడ డిమాండ్ చేసిర్రు? సో ఇక్కడ ఏంటంటే మీరు రెండు చెప్పారు. ఒకటి మేము శాంతియుతంగా వాళ్ళని ప్రొటెస్ట్ చేసుకొనిస్తున్నాము అనేది. సో నీకు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, నీకు ఒక జంతర్ మంత్లో ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. దే ఆర్ ఆస్కింగ్ సాలిడ్ ప్రాపర్ సైంటిఫికల్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో సోషలిస్టిక్ రిఫార్మ్స్ కదా. సో ఇది అడుగుతున్నప్పుడు వాట్ ఇట్ టేక్స్, నువ్వు ఎట్లాగో దగ్గరకు వచ్చి మాట్లాడవు, ఇంటికాడ కూర్చున్న దగ్గర ట్వీట్స్ చేస్తున్నావు. ఈ ట్వీట్ ఏదో మొన్న కాకుండా ఫస్ట్ రోజే చేసేది ఉండే కదా నువ్వు అప్పుడు చేయకుండా ఇంత అంటే నీకేంటి ఆరోగెన్సా, మరి ఇగ్నోరెన్సా, లేకపోతే కనిపించట్లేదా? నువ్వు ఇప్పటి వరకు ఎందుకు ఆగినావు? హూ యాక్చువల్లీ రేజ్డ్ దిస్ వాయిలెన్స్? ఎవరు వాళ్ళ అంటే మీరు సైలెంట్గా ఉండడం బట్టే, డిస్కషన్ చేయకపోవడం బట్టే వాళ్ళు వందలాది మంది వేలాది మంది రోజు ప్రొటెస్ట్కి వచ్చారు. సో అప్పుడు వదిలేసినావు. సోనమ్ వాంగ్చుక్ ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడో 10 రోజులు 15 రోజులు, ఈ రోజుకి 22-23 రోజులు అవుతుంది. సో ఇప్పుడు వరకు ఎవరు ఆగుతారు? ఒక సైంటిస్ట్, ఒక రిఫార్మర్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే, అక్కడ తిండి తినకుండా కూర్చుంటే నువ్వు చూడాల్సిన బాధ్యత లేదా నీకు? సో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటి వాళ్ళనే చూడాలి. సామాన్య ప్రజలు మననేం చూస్తుంది? పాకిస్తాన్ ఏజెంట్లను మేము ఎందుకు చూస్తామని అంటున్నారు. పాకిస్తాన్ ఏజెంట్లు అయితే అసలు కంట్రీకి అలో ఎట్లా చేసినావు బై? ఎట్లా ఉండనిస్తున్నావు? బేసిక్ సెన్స్ అంటే ఇన్ని రోజులు నేషనల్ సెక్యూరిటీ మీద వీళ్ళు ఏదైతే ప్రొపగండా నడిపిర్రో, మేము నేషనల్ సెక్యూరిటీ అంటే నేషనల్ సెక్యూరిటీ ఏమైంది ఇప్పుడు? వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. నీకు ఇంతమంది యాంటీ నేషనల్స్ని అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు టెర్రరిస్టులు పాకిస్తాన్ వాళ్ళు అయితే నువ్వు ఏం చేస్తున్నావు? నేషనల్ సెక్యూరిటీ ఏమవుతుంది? దిస్ ఈజ్ వాట్ యూ మీన్ సెక్యూరిటీ పేరు మీద నువ్వు కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ కానీ, నువ్వు కలెక్ట్ చేస్తున్న మనీ కానీ అదంతా ఎక్కడ పోయింది? వీ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ఇది రీసెంట్గా అంటే లాస్ట్ డే అనుకుంటా, దాని తర్వాత అక్కడ లాఠీచార్జ్ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ యాడ్ అయ్యిండు ఆ సభలో. ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రెస్ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మొత్తం రోడ్ల మీదకి రావాలి, ఆయనను అరెస్ట్ చేసిండ్రు, ఆయనకు దానికి యాంటీగా మనం నిరసన చేయాలని చెప్పి మాట్లాడారు. అంటే 22 రోజుల నుంచి అక్కడ ధర్నాలు చేస్తుంటే మీరు కనపడలేదా? మరి దాన్ని ఎట్లా చూసుకోవాలి? నిజంగా రాజకీయం వాడుకుంటారు అనుకోవచ్చా మిమ్మల్ని? ఆపోజిషన్ కూడా ఎప్పుడు మాట్లాడలేదు. వి ఆల్ నో ప్రొటెస్ట్లు ఎట్లా జరుగుతాయి, మూమెంట్స్ ఎట్లా సాగుతాయి అని. ఎప్పుడు వాళ్ళ సొంత ప్రొపగెండా మీద వస్తూ ఉంటారు. సో ఆపోజిషన్ కూడా అట్లనే వచ్చి ఉంటుంది, లేకపోతే వీళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయ్యారంటే రియాక్ట్ అయిన తర్వాత వాట్ యు ఆర్ డూయింగ్, రైట్? సో అపోజిషన్కి ఇంత టైం పట్టింది రియాక్ట్ అవ్వడానికి. మళ్ళీ మీకు ఇంకా టైం, మీరు ఒకవేళ ముందే చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రభుత్వాన్ని దింపాలనుకుంటారు? అండ్ ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఓకే, మీరెందుకు డిసైడ్ చేస్తారు? అంటే దేశంలో 2 పార్టీలు ఉన్నాయా? మరి దేశంలో 2 పార్టీలు ఉన్నాయా అంటే మోనోపోలీ చేస్తారా దాంతో? అంటే స్టేట్ పార్టీలు ఉండొద్దా? ఇట్స్ ఎ థ్రెట్ అగైన్. అంటే దే వాంట్ ఓన్లీ బీజేపీ అండ్ కాంగ్రెస్ టు బీ ఇన్ ఇండియా, అండ్ దెన్ దే వాంటెడ్ టు దిస్ caste politics, religious politics, definitely. So they are threat to the nation. They want to divide the country, and who is actually threat to the nation now? People should think. మీరు ఆలోచించాలి కదా. సో నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చేయొద్దు. దెర్ ఆర్ అదర్ పొలిటికల్ పార్టీస్, దెర్ ఆర్ స్టేట్ పార్టీస్, అండ్ వీ హ్యావ్ డెఫినెట్లీ సౌత్లో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పార్టీ ఉంది. ఈ పార్టీ వాళ్ళు కూడా గుర్తించాలని నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.